హైదరాబాద్ మహారాజ్గంజ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోల్ మసీదు సమీపంలోని భవనంలో మంటలు చెలరేగాయి. మొదటి 2 అంతస్తులను ప్లాస్టిక్ డిస్పోజబుల్ గ్లాసులు, ప్లేట్లు, ఇతర సామాగ్రి నిల్వ చేసే గోదాములుగా వినియోగిస్తున్నారు. 3వ అంతస్తులో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. తొలుత మొదటి అంతస్తులోని గోదాములో మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, DRF బృందాలు అక్కడికి చేరుకున్నాయి. భవనంలో ఉన్న 6గురిని అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. 6 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పుతున్నారు. సమీపంలోని దుకాణాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో పరిసరాల్లో దట్టంగా పొగాలుముకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, మహారాజ్గంజ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, దాదాపు 4 గంటలుగా వచ్చేసి ఈ అగ్నికి ఆగుతాయి. దాదాపు 3 ఫ్లోర్లకు సంబంధించిన ఏదైతే బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్ అంతా కూడా దాదాపు మొత్తం ఖాళీ బూడిదైన పరిస్థితి కనబడుతుంది. దీనిలో వచ్చేసి కింద వ్యాపార సముదాయానికి ఉపయోగించుకుంటూ మొదటి అంతస్తులో దానికి సంబంధించిన ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులను దానికి సంబంధించిన ఒక గోడంని ఏర్పాటు చేశారు. ఆ గోడంకు షార్ట్ సర్క్యూట్ వల్ల 3వ అంతస్తు నుంచి 1వ అంతస్తులోకి మంటలు వ్యాపించడం వల్ల ఒకవైపు మంటలతో పాటుగా దట్టమైన పొగలు ఉన్నాయి. ఈ దట్టమైన పొగల్ని దాదాపు 6 ఫైర్ ఇంజన్లు వచ్చేసి ఉదయం నుంచి 4 గంటలుగా వచ్చేసి రిస్కీ ఆపరేషన్ చేస్తున్నారు. కానీ చూసినట్లయితే దాదాపు ఒక 70-80% వరకు కూడా అదుపులోకి వచ్చినాయి. ఈ 3 అంతస్తుల్లో కూడా 2వ అంతస్తులలో కుటుంబం ఉంటుంది. మనతో పాటుగా వచ్చేసి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న గారు ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపు 4 గంటలకు కూడా ఇది ఫైర్ జరుగుతుంది. దీనికి గల కారణాలు ఏంటిది? ఇప్పటి వరకు ఆపరేషన్లో ఎన్ని విభాగాలు పాల్గొన్నాయి? సో ఇక్కడ మాకు 8:30కు ఇక్కడ ఇది సిద్ధంబర్ బజార్లో అగ్ని ప్రమాదం జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇమీడియట్గా పక్కనే ఉన్నటువంటి గౌలుగూడ ఫైర్ వెహికల్ని టర్న్అవుట్ చేయడం జరిగింది. వీడికి వచ్చేసరికి బిల్డింగ్ గ్రౌండ్ ప్లస్ 3 అప్పర్ ఫ్లోర్స్ ఉంది, రెసిడెన్షియల్ బిల్డింగ్ అని చెప్పారు. సో సెకండ్ ఫ్లోర్లో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత టాప్ ఫ్లోర్ మీద కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మమ్మల్ని కాపాడని అరుస్తూ ఉన్నారు. ఇమీడియట్గా మా సిబ్బంది ల్యాడర్ని యూజ్ చేసి కిటికీని బగలగొట్టి కిటికీ ద్వారా ఒక 4గురిని సేవ్ చేయడం జరిగింది. తర్వాత సికింద్రాబాద్ నుంచి ఒక బ్రాండో స్కై లిఫ్ట్ తెప్పించి పైన జిక్కుకున్న టాప్ మీద ఉన్నటువంటి ఒక పిల్ల తల్లి 1 మంత్ చంటి పాపతో సహా అక్కడి నుంచి కూడా ఒక 4గురిని కాపాడడం జరిగింది. మొత్తం 8 మందిని సేఫ్ షెల్టర్కు రెస్క్యూ చేసి సేఫ్ షెల్టర్కు పంపించడం జరిగింది. సో ఫైర్ అయితే అండర్ కంట్రోల్ ఉంది. ఈ ఫైర్ ప్రమాదంలో గౌలిగూడ ఫైర్ ఆపరేషన్లో గౌలిగూడ ఫైర్ వెహికల్, హైకోర్టు, మొగల్పుర, సాలార్జంగ్ మ్యూజియం అండ్ బ్రాంటో స్కై లిఫ్ట్, తర్వాత గాంధీ ఫైర్ అవుట్ పోస్టు, రాజేంద్ర నగర్ వెహికల్స్ 7 వెహికల్స్ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. తర్వాత మాది లేటెస్ట్ ఒకటి రిమోట్ వెహికల్ కూడా మేము ఆపరేట్ చేయడం జరిగింది ఈ ఫైర్ గ్రౌండ్లో. తర్వాత దీంట్లో ఒక 2 డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, మైసెల్ఫ్ వెంకన్న డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ డిఓపో కూడా హైదరాబాద్ 2 ఆయన కూడా పాల్గొనడం జరిగింది. 4 అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్లు, ఒక 5-6 స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, దాదాపు 50-60 మంది సిబ్బంది కూడా ఈ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. ఫైర్ అయితే ఎక్కడికి పక్క బిల్డింగ్లకు ఎక్స్టెండ్ కాకుండా కాపాడగలిగినాం. 8 మంది ప్రాణాలు కాపాడిర్రు మా సిబ్బంది. తర్వాత అలాగే పక్కకు కూడా ఎక్స్టెండ్ కాకుండా కాపాడగలిగినాం. లోపల కొద్దిగా ప్లాస్టిక్ ఐటమ్స్ అవి ఇవన్నీ కూడా స్టోర్ చేసిరని చెప్పి మాకు ఇప్పుడే తెలిసి వచ్చింది. దానివల్ల స్మోక్ బాగా వస్తుంది. సో ఒక పక్క బ్రాంటో స్కై లిఫ్ట్ ద్వారా, ఇంకొక పక్క మెట్ల ద్వారా కూడా మేము ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్లు కొనసాగిస్తూ ఉన్నాం. మా రోబోట్ను కూడా యూజ్ చేసి ఫ్రంట్ డైరెక్షన్ ద్వారా కూడా మంటలు పైకి ఎక్స్టెండ్ కాకుండా కంట్రోల్ చేయడం జరిగిందండి. ప్రస్తుతం వచ్చేసి మంటలు వచ్చేసి దాదాపు దట్టమైన పొగలు ఇప్పటికీ కూడా వ్యాపిస్తున్నాయి. దాని పరిస్థితి ఏ విధంగా ఉంది? సో మేము వచ్చినప్పుడు పరిస్థితి డేంజర్గానే ఉంది. సో మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తోనే ఎక్స్టెండ్ కాకుండా ఇమీడియట్గా మంటలు కంట్రోల్ చేయడం జరిగిందండి. ఈ ప్రమాదంలో ఎవరికి ఇంజూర్డ్ కానీ ప్రాణ నష్టం కానీ ఏం జరగలేదు. లక్కీలు ఏంటంటే మేము కష్టపడి 8 మంది ప్రాణాలు కాపాడాం, ఇంక్లూడింగ్ ఒక 1 మంత్ పాపని కూడా, చంటి పాపని కూడా కాపాడడం జరిగిందండి. అంటే సార్ ఈ ఫైర్ జరగడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? అది ఇప్పుడు ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ గోయింగ్ ఆన్. కాజ్ ఆఫ్ ఫైర్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్. వీ విల్ అప్డేట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. దాదాపు 4 గంటలుగా వచ్చేసి ఇక్కడ ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ భవనానికి సంబంధించిన ఫైరింగ్ అనేది దానికి వచ్చింది. ఈ ఫైర్ స్టేషన్కి సంబంధించిన దాదాపు 6 ఫైర్ ఇంజన్లు వచ్చేసి ఇక్కడ రిస్కీ ఆపరేషన్ చేస్తున్నాయి. DRF బలగాలు కావచ్చు, GHMC వాళ్ళు కావచ్చు, ఫైర్ సిబ్బందితో పాటుకు స్థానిక పోలీసులు అందరూ కూడా వచ్చేసి ఇక్కడ రిస్కీ ఆపరేషన్లో పాల్గొని
దాదాపు 8 మంది ప్రాణాలను కాపాడిన పరిస్థితులు అనేవి మనకు కనబడుతున్నాయి. ఒక నెల ఉన్న ఒక పాప ఏదైతే ఉందో ఆ పాపను కూడా 3వ అంతస్తు నుంచి కూడా బయటికి తీసుకొచ్చారు. దాంతో పాటుగా 1వ ఫ్లోర్, 2వ ఫ్లోర్, 3వ ఫ్లోర్ ఏదైతే ఉందో 3 ఫ్లోర్లలో వచ్చేసి దట్టమైన పొగలు ఉండడం, ఓన్లీ అంటే దానికి సంబంధించింది ఏదైతే ఉందో మొత్తం కూడా ఫర్నిచర్తోనే దానికి సంబంధించిన ఫర్నిచర్ చేశారు. ఆ ఫర్నిచర్తో పాటుగా వచ్చేసి ఇంట్లో కూడా నూతనంగా ఏర్పాటు చేస్తున్న కొంత ఫర్నిచర్ అనేది ఉంది. ఆ ఫర్నిచర్తో పాటుగా వచ్చేసి దాంట్లో ఉన్న బీరువాలు కావచ్చు, దానికి సంబంధించిన ఫర్నిచర్ ఉన్నది. ఇదంతా చెక్కలకు సంబంధించింది. అవి ఉండడం వల్ల అనేది పొగ అనేది పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. దాదాపు ఇప్పటికే అంటే ఫైట్ ఫైర్ అనేది కూడా ఒక రోబోట్ ఇక్కడ తీసుకొచ్చి దాని ద్వారా కూడా వచ్చేసి ప్రయత్నాలు చేశారు. దాదాపు ఒక 70 నుంచి 80% వరకు కూడా వచ్చేసి ఫైట్ అదుపులోకి తీసుకున్నారు. రంజిత్, ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఉంది, అలాగే రెస్క్యూ చేసిన వాళ్ళని ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళ సిచ్యుయేషన్ ఎలా ఉంది? దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక 2 వృద్ధులు, దాంతో పాటుగా 6 వచ్చేసి ఆ కుటుంబ సభ్యులు, మొత్తం 8 మంది ఉన్నారు. 8 మందితో పాటుగా పెంట్ హౌస్లో 3వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక లేబర్, వీళ్ళకి సంబంధించిన పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన చిన్న పాపను కూడా హాస్పిటల్కి తరలించారు. వాళ్ళకు అంటే దాదాపు చిన్న బర్నింగ్స్ అనేవి జరిగినాయి తప్ప ఎవరికి కూడా ప్రాణాపాయం పరిస్థితులు కనబడలేదు. అలాగే రంజిత్, మొదటగా ఆ ప్రమాదాన్ని ఎవరు గుర్తించినప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఒక 3rd ఫ్లోర్లో ఉంటున్నారని చెప్పడం జరిగింది. సో అప్పుడు వాళ్ళ వరకు మంటలు వ్యాపించినప్పుడు తెలిసిందా? ముందు ఎవరన్నా వాళ్ళని వార్న్ చేయడం జరిగిందా? అంటే ఉదయం వచ్చేసి వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటున్నారు కొంతమంది, అంటే వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ వచ్చేసి నిద్రలో ఉన్నారు. అదే సమయంలో వాళ్ళు ఆ పక్కన అంటే ఆ సర్క్యూట్ కావడం వల్ల బయటికి వచ్చేసి దట్టమైన పొగలు వచ్చాయి. ఆ దట్టమైన పొగలు చూసేసి స్థానికులు డైరెక్ట్గా కుటుంబ సభ్యులకు కాల్ చేయడంతో పాటుగా డైరెక్ట్ ఫైర్ స్టేషన్కి కాల్ చేసి సంప్రదించారు. మొదటగా వచ్చేసి స్థానికంగా ఉంటే దాదాపు మనం ఈ విజువల్లో చూడొచ్చు. ఈ విజువల్లో చూసినట్లయితే అంటే భవనానికి మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా కూడా అన్నీ కూడా సీరియల్గా ఉన్నాయి. ఇదంతా కూడా ఏంటంటే వాణిజ్య సదుపాయం కలిగిన ప్రాంతం ఇది. ఇక్కడ వచ్చేసి అంటే ఫర్నిచర్ కావచ్చు, దానికి ప్లాస్టిక్ సామాన్ కావచ్చు, ఇతరత కిరాణము, పోతే రేషన్ బియ్యం, ఇలాంటి యొక్క షాప్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ప్రతిదీ కూడా ఎలాంటి గ్యాప్ లేకుండా ఉన్నాయి. సో దానివల్ల వచ్చేసి అక్కడ మనకు ఏదైతే ఫోల్ ఉందో విజువల్లో చూస్తున్నామో ఆ ఫోల్లో ఉన్న ఫైర్ అక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది. ఆ షార్ట్ సర్క్యూట్ ఆధారంగానే 3వ ఫ్లోర్లో వచ్చేసి మంటలు సంభవించినాయని చెప్తున్నారు. ఆ మంటల్ని స్థానికంగా చుట్టుపక్కల ప్రాంతం వారు ఫస్ట్ గుర్తించి ఆ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. ఫోన్తో పాటుగా వచ్చేసి ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయడంతో ఇమ్మీడియట్లీ అరగంట ప్రాంతంలోనే అప్రమత్తమై పోలీసులు కావచ్చు, దాంతోపాటు అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చేసి ఏమంటే వచ్చేసి కాంటాక్ట్లోకి రావడం వల్ల సంప్రదించారు. దాంతోపాటుగా ఇమీడియట్లీ ఇక్కడికి రావడంతో మొదటగా ఒక ఫైర్ ఇంజిన్ వచ్చింది. ఆ ఫైర్ ఇంజిన్తో పాటుగా డిఆర్ఎఫ్ బలగాలు కావచ్చు, జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, ఎట్ ఏ టైంలో రావడం వల్ల ఫైర్ స్టేషన్ వాళ్ళు, డిఆర్ఎఫ్ వాళ్ళు రిస్క్ ఆపరేషన్ చేసి 8 మంది ప్రాణాలను కాపాడే పరిస్థితులు కనబడుతున్నాయి. సునీత, రైట్ రంజిత్, మొత్తానికి ప్రాణాపాయం నుంచి అయితే తప్పించాలని చెప్పుకోవచ్చు. పెద్ద రిస్క్ నుంచి అందరినీ సేవ్ చేయడం జరిగింది. అంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం జరుగుతోంది.